पाण्डकुलगोत्रोद्भवस्य प्रसाद नामधेयस्य झांसी रानी नामधेयस्य साई तरुण कृष्ण कुमार नामधेयस्य रचना नामधेयस्य वेदांश नामधेयस्य मम अनुकोंडि सहकुटुंबानां सहबान्धवानां क्षेमस्थैर्यधैर्यविजयः। నమస్కారం అండి, నా పేరు సాయి తరుణ్ కృష్ణ కుమార్. అమ్మ నాన్న పుణ్యక్షేత్రం అనేది అనిపించేది ఏంటంటే ఇది చాలా గొప్ప సంకల్పంతో స్థాపించారు. చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ పక్కన రేకుల షెడ్ అలా ఉండేది, అక్కడ ఒక 60-70 మందిలతో ఉండేది. ఇప్పుడు చూస్తే ఇది ఒక చాలా పెద్ద బిల్డింగ్, దాంట్లో సపరేట్ ఫ్లోర్స్ మెన్కి ఉమెన్కి సపరేట్గా వాళ్ళకి అన్నీ చూసుకోవడానికి కేర్ టేకర్స్, పైగా హాస్పిటల్ సపరేట్గా వాళ్ళ కోసం మటుకే హాస్పిటల్ ఒకటి పెట్టారు. సో ఫుడ్ అన్నీ చాలా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 600 మంది ఉన్నారంటున్నారు. చాలా 60 నుంచి 600 అంటే చాలా పెద్ద ఇంత గొప్ప సంకల్పం వల్లనే ఇది నడుస్తుంది. ఈ సంకల్పంలో అందరూ పాల్గొనాలి, అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ పితృపక్షాల సమయంలో ఎక్కడికో వెళ్ళి ఎవరియో దగ్గరికి వెళ్ళి ఏదో చేసే కన్నా ఇక్కడికి వచ్చి మన వంతు సహాయం మనం చేయగలిగితే మనకు ఆ పుణ్యం అనేది చాలా వస్తుంది అని నేను భావిస్తున్నా. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.